నమస్కారం. ఉడికించిన బంగాళాదుంపలు, కట్ చేసి పెట్టుకున్న నీరుల్లి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కొంచెం ధనియాలు, గసగసాలు, 6 లవంగ మొగ్గలు, 3 యాలకులు, కొంచెం చెక్క. ఇవి మనం పచ్చివి కుమ్ముకోవాలన్నమాట. ఈ రెసిపీ మా అత్తయ్య తయారు చేసేవారు. చాలా బాగుండేది. ఆవిడ పేరు ధనలక్ష్మి. మా అత్తయ్య రెసిపీ అంటే మా పిల్లలకి చాలా చాలా ఇష్టం. వీడియో పెట్టిన తర్వాత ఆవిడ రెసిపీ చేయలేదు. ఈరోజు ఎందుకో చేయాలనిపించింది, చేస్తున్నాను. అలాగే పచ్చిశనగపప్పు, పసుపు, కాస్త జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కట్ చేసుకున్న కరివేపాకు, వీటితో నేను కర్రీ తయారు చేసి చూపిస్తా. వేడెక్కాక ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, నీరుల్లిపాయ ముక్కలు, ఉప్పు ఇందాక చెప్పలేదు, కొంచెం అవి రోట్లో వేసాను. ఇందులో సాల్ట్ వేస్తున్నా. నీరుల్లి వేగిన తర్వాత కాస్త పసుపు, ఇంకా కారం ఏం అవసరం లేదు. అలాగే దంచి పెట్టుకున్న మసాలా ముద్ద, అల్లం, పచ్చిమిర్చి, కొంచెం మసాలా రోట్లోనే దంచుకోవాలి, టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది మా అత్తయ్య వండేవారు అనమాట. మా మావయ్యకి కూడా చాలా ఇష్టం, మా పిల్లలకి ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. కదంటే కష్టంతో కూడుకుంటుంది కదా, అందుకని ఈజీగా అయిపోయి బంగాళదుంపలు కట్ చేసేసి ఉల్లిపాయ వేసేసి వండేసుకుంటాం. ఇది చాలా చాలా బాగుంటుంది. మా అత్తయ్య ప్రతి శనివారం పప్పుచారుతో కాసి తయారు చేసేవారు. నేను మామూలు చారే పెట్టాను. పప్పుచారుతో రేపు వెరైటీ చేస్తాను. వచ్చేసిన తర్వాత అంటే మసాలా కూడా వేగిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి. అత్తయ్య అంత బాగా చేయలేను కానీ చేయగలను అంతే. అత్తయ్య చాలా బాగా చేసేవారు ఈ కూర. మా తెలంగాణ పాప ఉంది కదా, దానికైతే చాలా చాలా ఇష్టం. బంగాళదుంపల కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారులేండి, అందరూ ఇష్టపడి తింటారు. మా ఇంట్లో ఎక్కువగా వాళ్ళ నాన్నమ్మ కూరని మా తెలంగాణ పాప ఇష్టపడుతుంది అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో కూర. కానీ అత్తయ్య అంత బాగా రాదు, కానీ బాగా చేస్తాను. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అమ్మమ్మని సపోర్ట్ చేయండి. ఇది సైడ్ డిష్గా పెట్టుకుని తినొచ్చు, చారు, పప్పుచారు అయితే. లేదంటే నిమ్మరసం పిండుకుని తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వంట మాత్రం మా అత్తయ్య దగ్గరే నేను నేర్చుకున్నాను. నాకంటే తెలంగాణ అమ్మాయికి చాలా చాలా ఇష్టం. ఉంటాను. బై బాయ్.